వెంకీ ఒక అనాథ. లోకంలో తనవాడు అంటూ ఎవరూ లేకపోయినా హనుమంతుడినే తన సర్వస్వంగా భావించేవాడు. ఒక చిన్న నగరంలో దొరికిన చిన్న చిన్న పనులు చేస్తూ ఆంజనేయస్వామి భక్తిలో కాలం గడిపేవాడు. కాని వెంకీ మనసులో ఒక తీరని వేదన ఉండేది. స్వామి, నీకంటే నాకు ఎవరున్నారు? రోజు నీ నామస్మరణ చేస్తాను, నీ గుడిమెట్లు కడుగుతాను. కాని నా బతుకు మాత్రం ఎప్పుడూ ఇంతేనా? నా కష్టాలు నీకు కనిపించటం లేదా అని తరచూ బాధపడుతుండేవాడు. దేవుడు తనని అస్సలు పట్టించుకోవటం లేదని, తన మొర ఆలకించటం లేదని లోలోపల కుమిలిపోయేవాడు. కాని వెంకీకి తెలియని నిజం ఒకటి ఉంది. ఆ హనుమంతుడు ప్రతి క్షణం అతడి వెంటే ఉండి కాపాడుతున్నాడు. దానికి ఉదాహరణగా జరిగిన కొన్ని సంఘటనలు ఇవే. అదృశ్యహస్తం. ఒకరోజు రాత్రి భారీ వర్షం పడుతుండగా వెంకీ పని ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఒక పాత గోడ పక్కన నిలబడి గొడుగు సర్దుకుంటుండగా అకస్మాత్తుగా ఒక కోతి వచ్చి అతని చొక్కా పట్టుకుని గట్టిగా లాగింది. వెంకీ కోపంతో వెనక్కి తగ్గాడు. మరుక్షణమే ఆ భారీ గోడ కూలిపోయింది. తను ఉన్నచోటే ఉంటే ప్రాణాలు పోయేవి. అది స్వామి చేసిన సాయమని వెంకీ గుర్తించలేకపోయాడు. ఆకలి తీర్చిన వైనం మరోసారి వెంకీకి 3 రోజులుగా పని దొరకలేదు. చేతిలో పైసా లేదు. ఆకలితో నీరసించి స్వామి గుడి ముందు కూర్చుని, కనీసం తిండి కూడా పెట్టవా దేవా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి, బాబూ, మా ఇంట్లో ఈరోజు హనుమాన్ వ్రతం జరిగింది. ఈ ప్రసాదం పొట్లాలు మిగిలిపోయాయి. అందరికీ పంచగా ఇవి నీకిస్తున్నాను అని కడుపు నిండా భోజనం పెట్టి వెళ్ళాడు. కష్టాల్లో తోడు నగరంలో ఒక రౌడీ గ్యాంగ్ వెంకీని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు ఎక్కడినుంచో వచ్చిన ఒక అపరిచితుడు వారికి ఎదురు నిలబడి వెంకీని రక్షించాడు. ఆ అపరిచితుడు మరెవరో కాదు, సాక్షాత్తు ఆ హనుమంతుడే అన్న విషయం వెంకీకి అర్థం కాలేదు. వెంకీ మాత్రం, నాకు ఎవరూ లేరు, దేవుడు నన్ను పట్టించుకోడు అని అనుకుంటూనే ఉంటాడు. కాని ప్రతి అడుగులోనూ ఆ స్వామి ఒక నీడలా తనని కాపాడుతూనే ఉన్నాడు. భక్తుడు అడిగినప్పుడు ఇచ్చేది సాయమైతే అడగకుండానే ఆపద నుంచి కాపాడేది దైవకృప. వెంకీకి ఆ విషయం తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు ఆ హనుమంతుడు తన భక్తుడిని రెప్పలా కాపాడుతూనే ఉంటాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక భక్తుణ్ణి దైవం ఏ విధంగా కంటికి రెప్పలా కాపాడుతుందో మీరు ఈ కథలో చాలా అద్భుతంగా వివరించారు. ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను చూడటం లేదు అని నిందలు వేస్తాం, కానీ ఆ భగవంతుడు అదృశ్యంగా మనల్ని ఎన్ని ఆపదల నుంచి తప్పిస్తాడో మనకు అప్పుడే అర్థం కాదు.